హలో, గుడ్ మార్నింగ్. ఏంటి చపాతీయా? నాకు పెడతారా? కేర్ టేకర్ ఉన్నారమ్మా? ఇంటర్మీడియట్కే కదా ఇక్కడ? ఇంటర్మీడియట్. ఈ పిల్లలు గర్ల్స్ ఓన్లీ కదా? ఎన్ని తింటారు చపాతీలు? 2 తింటారా? ఇక్కడ ఎన్ని ఎగ్స్ వస్తున్నాయి వారానికి? ఎన్ని ఎగ్స్ ఇస్తారు వారానికి? 6 లేదు, ఇక్కడ 6 days ఇస్తుంటారు కదా. చికెన్ సండే వస్తుందా? ఎన్ని పీసెస్ ఇస్తారు? 4 to 5. గ్రేవీ ఇస్తారా? బాగుంది చపాతీ. సండే రోజు పూరియా? ఎన్ని ఇస్తారు? 2 సరిపోతాయా? దాంట్లో కూడా ఇదేనా కర్రీ? ఇట్లా ఉంటుందా? రేపు కుర్మా. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు మీరు? బొంబాయి చట్నీ. మరి చెప్పరే, నువ్వే క్లాస్? 4th క్లాసా? జీరే చేరావా? లాస్ట్ ఇయర్ ఉన్నావా? మేడం కూతురా? ఇంకా ఫుడ్, ఎగ్స్ అన్ని కర్రీస్ అన్ని బాగుంటాయా? మెనూ బోర్డు ఎక్కడుంది మీది? మెనూ బోర్డులో ఉండేటివన్నీ సక్రమంగా వస్తున్నాయా? ఆ ప్రకారమే వస్తాయా? 2 కర్రీస్ వస్తున్నాయి ఈవినింగ్. అంటే సాంబార్ కానీ ఒక కర్రీ, మధ్యాహ్నము పప్పు ఒక కర్రీ, బటర్ మిల్క్. ఈవినింగ్ బటర్ మిల్క్ బదులు మిల్క్ ఇస్తున్నారా? మిల్క్ ఉంది కదండి రెగ్యులర్గా. నైట్ కూడా బటర్ మిల్క్ ఇస్తున్నారా? ఆ పిల్లలు ఇందాక చెప్పారు ఇవాళ. టిఫిన్స్ బాగుంటాయా? ఒక టిఫిన్ మారుస్తా ఏదన్నా మీ ఇష్టం చెప్తే కదా. మరి అన్ని బాగున్నాయంటారు. తెలివి ఉంది మీకు బాగా. మారుస్తా అన్నాయి కాబట్టి మారుద్దామంటారు. ఉప్మా మీ శత్రువా? మారుద్దాం. 3 ఆప్షన్స్ ఇస్తాను నేను. 3 మీరు నచ్చింది చెప్పండి. ఉగ్గాని ఒకటి, ఎగ్ ఫ్రైడ్ రైస్ 2, ఓకే, టమాటా రైస్ 3 చెప్పాను కదా. 3 పెట్టిద్దామా? అడుగుతున్నా. ఒకవేళ 3 నచ్చలేదనుకో మీకు పాత కెపాసిటీ ఏంటి? ఎగ్ రైస్ ఫిక్సా? ఎగ్ రైస్. ఒకవేళ ఇన్ కేసు ఎగ్ రైస్ బాగాలేదంటే ఉగ్గాని మారుస్తాం. ఓకే, మీకు మంచి ఇక్కడ సపరేట్గా గర్ల్స్ కోసం ఇంత మంచి బిల్డింగ్స్, స్కూల్ పక్కకే మంచి భోజనాలు మంచిగా ఇస్తుంది ప్రభుత్వం. మరి మీరు ప్రభుత్వానికి మంచిగా చదువుకొని మీ తెలివితేటలతో మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మంచి భవిష్యత్తు చూసుకోవాలి. అదే మీరు ప్రభుత్వానికి ఇచ్చే గిఫ్ట్. అర్థమవుతుందా? ఊరికి చిట్చాట్లు, ముచ్చట్లు ఇవన్నీ కొంచెం ఈ టైంలో ఆపేసి, ఎందుకంటే మీరు ఎంతో కొంచెం శ్రమపడి ఇక్కడ చేరారు అందరూ. మీ తల్లిదండ్రులు కొంచెం పేదరికంలో ఉంటారు. చిన్న వ్యాపారస్తులు, లేకపోతే చిన్న వ్యవసాయము, కూలీ పనులు ఇట్లా వెళ్తూ ఉంటారు. అలాంటి కాకుండా మా పిల్లలు బాగుండాలనే మంచి ఉద్దేశంతో ఇక్కడ చేర్చారు మిమ్మల్ని. కాబట్టి మీరు దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఖచ్చితంగా మంచిగా చదువుకోవాలి. బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు అనేది కాదు, ప్రైవేట్ సెక్టార్ బాగుంది. మీ దగ్గర టాలెంట్, స్కిల్స్ ఉంటే మంచి ప్రైవేట్ సెక్టార్లో మంచి జాబ్స్. గవర్నమెంట్ జాబ్ నథింగ్ రాబోయే కాలాలలో. ఎందుకంటే గతంలో పెన్షన్స్, రకరకాల బెనిఫిట్స్ ఉండేటివి. ఇప్పుడు ప్రైవేట్లో బ్రహ్మాండంగా ఉన్నాయి, శాలరీస్ బాగా ఇస్తారు. కాబట్టి మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా? బాగా చదువుకుంటారా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఉప్మా రవ్వ పంపించేసేయండి ఉండేదంతా. పంపించేసి దాని బదులు పర్ క్యాపిటాలో మీరు దాని బదులు ఆనియన్స్, ఆయిల్ ఎక్స్ట్రా
అవి బాయిల్డ్ ఎగ్స్ పొరట్లాగా చేసి రైస్ వేసి బాగా ఫ్రై లాగా చేసి దాంట్లో కొంచెం కొత్తిమీర చల్లేసి